శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. మీ పేరు, ముఖము, చెయ్యి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. ఛానలుకి స్వాగతం. ఎదురు చూసిన శుభముహూర్తం రానే వచ్చేసింది. మేషరాశి వారి ఇంటికి ఈ దేవత అతిథిగా రాబోతుంది. అదృష్టవంతులు మాత్రమే వీడియో చూస్తారు. అయితే మేషరాశి వారి యొక్క జీవితంలోకి, వారి ఇంట్లోకి ఏ దేవత అతిథిగా రాబోతుంది, ఆ దేవత యొక్క అనుగ్రహంతో వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, అలాగే మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, కోపం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని కనుక నియంత్రించుకున్నట్లయితే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే వీరు ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా కాలంగా ఎన్నో రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటున్నారు. అయితే వీరు ఎంత కష్టపడ్డా కానీ తగినంత ప్రతిఫలం దొరకటం లేదని నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఎదురు చూసినటువంటి శుభముహూర్తం రానే వచ్చేసింది. మీ ఇంటికి ఆ లక్ష్మీ అమ్మవారు అతిథిగా రాబోతున్నారు. అంటే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను ఇవ్వటానికి ఆ లక్ష్మీ అమ్మవారు విచ్చేస్తున్నారు. మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం కావచ్చు, మీరు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం కావచ్చు, ఇప్పుడు మాత్రం లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి, మీ యొక్క జీవితంలోకి అతిథిగా రాబోతోంది. మీ యొక్క జీవితంలో సకల శుభాలు మీరు పొందుకోబోతున్నారు. ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలను, బాధలనైతే అనుభవిస్తూ వస్తున్నారో వాటి నుండి విముక్తులు కాబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిని నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. అయితే గుడ్డిగా చాలా రోజులుగా ఒక వ్యక్తిని మీరు నమ్ముతున్నారు. వారిపైన పూర్తి భరోసా ఉంచి వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా చెప్పేస్తున్నారు. అలాగే వారితో మీరు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. అటువంటి వ్యక్తి వల్ల మీరు ప్రమాదంలోకి నెట్టబడే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ దాన్ని గుర్తించలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో వారితో సహవాసం చేయకూడదని మీ కుటుంబ సభ్యులు హెచ్చరించినా కానీ దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే మీకొక గుణపాఠం రాబోతుందనే చెప్పుకోవాలి. అంటే మీరు కళ్ళు తెరవబోతున్నారు. ఏ వ్యక్తులు మీ యొక్క మంచిని కోరుకుంటున్నారు, ఏ వ్యక్తులు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయంపై మీకొక క్లారిటీ అయితే రాబోతుంది. దీనికి కారణం ఆ లక్ష్మీ అమ్మవారు మీ యొక్క గృహంలోకి, మీ యొక్క జీవితంలోకి ప్రవేశించడం. అంటే మీరు ఈ విధంగా పొరపాట్లు చేస్తూ గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్ముతూ మీరు మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీ కళ్ళు తెరిపించడానికి ఆ అమ్మవారు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. అలాగే మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సుఖ సంతోషాలను చూపించడానికి కూడా ఆ అమ్మవారు విచ్చేస్తున్నారు. అలాగే మీ యొక్క జీవితంలో కోరుకున్న కోరికలు నెరవేరబోతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కోరికలను కలిగి ఉంటారు. పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కోరికలనైతే కలిగి ఉన్నారో ఆ కోరికలు నెరవేర్చుకోవటంలో మీరు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారు విచ్చేసి మీ యొక్క జీవితంలో సకల శుభాలను అనుగ్రహించబోతున్నారు. అంతకు ముందు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలను ఈ సమయంలో మీరు అతి సులువుగా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలు పెంచుకోవటంలో మీరు సక్సెస్ అవుతారు. అంటే చాలా కాలంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా మీరు ఫలితం మీకు అనుకూలంగా పొందుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఆర్థికంగా ఆదాయ మార్గం పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఆదాయ మార్గం ద్వారా కూడా మీరు డబ్బును సంపాదించగలుగుతారు. అలాగే మీ కుటుంబ సభ్యులకి మరొక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు 1, 2 ఆదాయ మార్గాల ద్వారా మాత్రమే మీ కుటుంబాన్ని మీరు నెట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు మరొకరికి ఉద్యోగం కానీ లేదా ఇంకేదైనా అవకాశం కానీ వచ్చి
ఆ ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో లక్ష్మీ అమ్మవారి రాక సకల శుభాలను వారికి అనుగ్రహించబోతుంది. అలాగే విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నటువంటి మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కోరుకున్న కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఆ లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలతో కలగబోతుంది. ఖచ్చితంగా విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను మీకు ఇస్తుంది. విదేశీ వ్యాపార అవకాశాలు కావచ్చు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మీకు ఖచ్చితంగా లభించబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో, అంటే చాలా కాలంగా మీరు మంచి ఉద్యోగం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి అసలు ఉద్యోగమే లేదు, మరికొంతమంది ఒక ఉద్యోగం చేస్తూ ఇంకా బెటర్ ఆప్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారి యొక్క కల కూడా నిజం కాబోతుంది. అంటే మీరు ఉద్యోగం లేక ఖాళీగా ఉండేవారైనా, లేదా మరేదైనా ఉద్యోగం చేస్తూ మరొక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే మీ కోరిక నెరవేరబోతుంది. ఆ లక్ష్మీ అమ్మవారు ఒక మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తారు. ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో ఉద్యోగార్థుల యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే చాలా కాలం నుండి మీరు వేచి చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా మీకు లభించబోతుంది. మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి ఒక పెద్ద సమస్యతో మీరు చాలా కాలంగా సతమతమవుతున్నారు. ఆ యొక్క సమస్యకు పరిష్కారం అనేది మీకు లభించడం లేదు. ఈ విధంగా చాలాసార్లు నిరాశకి లోనైనటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి. అటువంటి వ్యక్తుల జీవితంలో ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎదుగుదల లేదని, అభివృద్ధి లేదని, మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి సానుకూల మార్పులు కలగటం లేదని మీరు నిరాశలో ఉన్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కానీ ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది. మీరు ఎంత శ్రమ పడినా కానీ మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించడం లేదని చాలా నిరాశకి లోనవుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో అభివృద్ధి అనేది జరగబోతుంది. ఆర్థిక పెరుగుదల రాబోతుంది. అలాగే ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసల కోసం చాలా కాలంగా కష్టపడుతున్నారో మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని అందిస్తారు. వారి నుండి ప్రశంసల జల్లు కూడా కురవబోతుంది. అలాగే మిమ్మల్ని ద్వేషించేటటువంటి ఉద్యోగస్తులు కూడా, మీపై కుట్రలు చేసేటటువంటి ఉద్యోగస్తులు కూడా మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి చక్కటి వ్యాపార అవకాశాలు వస్తాయి. వ్యాపార జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీరు వినియోగదారులను ఆకర్షించే కొన్ని మార్పులు చేర్పులు చేసి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లగలుగుతారు. అలాగే విద్యార్థులు కూడా పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలు రాసిన వారు కూడా మంచి రిజల్ట్ పొందుకుంటారు. అలాగే గృహిణులు కూడా వారి యొక్క కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకునే వారికి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారు లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి అతిథిగా రావటం మూలంగా పొందుకోబోతున్నారు. అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. అయితే లక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. అలాగే ప్రతి శనివారం రోజు శని భగవానుణ్ణి ఆరాధించండి. వీలైనప్పుడల్లా కూడా ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేయండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా ఆ పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు మెండుగా తోడుగా ఉంటాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.